అవును, మీరు చూస్తున్న పోస్టర్ నిజమే. నేను గార్డెన్ క్లీన్ చేస్తుంటే సడన్గా వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. సరే అని చెప్పి ఇంట్లోకి వచ్చేసి ఆ కిటికీలోంచి ఆ వర్షపు చినుకులు చూస్తుంటే అబ్బా పొద్దంతా ఎండ కొట్టింది, ఇప్పుడు చల్లగా అవుతుంది హాయిగా అని కొంచెం వేడివేడి బజ్జీలు వేస్తే ఇప్పుడు మంచిగా ఉంటుంది తినడానికి అని చెప్పేసి ఆలోచించి ఇంక మిరపకాయ బజ్జీలు అయితే దాంట్లో విత్తనాలు తీయాలా, ఇంకా మసాలా నింపాలా అని లేట్ అయిపోతుందని చెప్పేసి గుడ్లు ఉడకబెట్టేసిన. ఫాస్ట్గా వాటిని పొట్టు తీసేసి 2 ముక్కలుగా కోసి ఎగ్ బజ్జీ వేసేసిన. వాటి మీద కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి, మసాలా జల్లేసి అసలు టేస్ట్ చేస్తే మాత్రము జబర్దస్త్ వచ్చింది. ఇంకొంచెము ఈ ఎగ్ బజ్జీలన్నీ వేసిన తర్వాత ఈ కొంచెం పిండి మిగిలింది. సరే ఇంకా ఈ పిండి మిగిలింది కదా, కొంచెం బ్రెడ్ పకోడా కూడా చేసేద్దామని వాటిని బ్రెడ్ని తీసుకొని 4 స్లైసెస్ కోసి బ్రెడ్ పకోడా కూడా చేసేసిన ఎగ్ బజ్జీతో పాటు. ఇక రెండింటి మీద మసాలా జల్లిన సింపుల్ కారము, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా చాలా టేస్టీగా అయింది. ఈ పిండిలో వచ్చేసి కొంచెం అంతా బియ్యం పిండి కలిపినందుకు ఇంకా క్రిస్పీగా వచ్చింది. ఇంకా కొంచెం ఆనియన్ కట్ చేసి దానిపైన నిమ్మకాయ రసము, ఉప్పు, కొంచెం పెప్పర్ వేసేసి మా పెద్ద అబ్బాయికి ఫస్ట్ టేస్ట్ చేయమని పెట్టిన. వాడైతే తిని మంచిగా ఉంది మమ్మీ అని అన్నాడు. సో నాకు అనిపించింది ఇట్లా వర్షం పడినప్పుడు ఈజీగా అయ్యే స్నాక్స్ మనం ఇట్లా చేసి పెడితే పిల్లలకు బాగుంటుంది, ఇంట్లో మనుషులకు కూడా తిన్న వాళ్ళకి కూడా తృప్తినిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వర్షం పడినప్పుడు ఈజీ స్నాక్స్ ఇట్లాంటి బజ్జీలు చేసేసి అందరికి